ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, ప్రతిరోజు మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. మనం చేసే ప్రతి పని మనకు నచ్చుతుంది, కరెక్టే అనుకుంటాం కూడాను. కానీ కొన్ని సందర్భాల్లో చాలా గర్వంగా ఫీల్ అవుతాం. బా, ఇది కదా పని అంటే, నేను చేశాను అని. ఇలా ప్రతిరోజు అలాంటి సందర్భం రావాలా? అలాంటి సందర్భం రావాలంటే ఎలా ఉండాలి? అంటే ప్రతిరోజు మనకి మనం గర్వపడేలాంటి పనులు చేయగలుగుతామా? అలా చేయాలంటే ఎట్లా? అంటే ఈ గర్వపడ్డం ఎలాంటిది? కొంతమంది పాజిటివ్ గా గర్వపడతారు, అంతే కదా రమ్మగారు. కొంతమంది నెగిటివ్ విషయాలు బాగా చేశాను వీళ్ళకి శాస్తి, అప్పుడు కూడా గర్వపడతారు. అసలు నెగిటివిటీ వద్దు రమ్మగారు, తీసేద్దాం. మనం పాజిటివ్ గానే ఆలోచిద్దాం. ఉదయం పొద్దున్నే లేస్తే రోజు కంటే ఒక అరగంట పొద్దు, అబ్బా శబాష్ అర్లీగా లేచాను ఇవాళ, నేను చాలా పని చేయొచ్చు అని సంతోషపడతాం. రైట్. తొందరగా లేచి చకచక, అబ్బా ఇవాళ చాలా స్పీడ్గా పని చేసేసాను, బోల్డ్ పనులు అయిపోయినాయి, ఇంకా మనం అక్కడికి వెళ్ళచ్చు ఇక్కడికి వెళ్ళచ్చు, శబాష్ వెరీ గుడ్. మనం ప్రైజ్ చేసుకోవటం. ఏదైనా చక్కగా మంచి చీర కట్టడం, శుభ్రంగా చక్కగా తయారయ్యాం, హే సూపర్ భలే ఉన్నావు నువ్వు అని మనకి మనమే కితాబిచ్చుకోవచ్చు. ఇన్ టైం ప్రాపర్గా పనిచేసినప్పుడు మనం శబాష్ అనుకోవచ్చు. ఇంట్లో గొడవ రాకుండా ప్రశాంతంగా ఉంచగలిగినప్పుడు శబాష్ అనుకోవచ్చు. ఓ వంట బాగా కుదిరితే శబాష్ అనుకోవచ్చు. ఓ వర్క్ బాగా చేస్తే శబాష్ అనుకోవచ్చు. టైం ప్రకారం ప్రాపర్గా చక్కగా ఇతరులతోటి పొగడబడేలాంటి అవకాశం వచ్చినప్పుడల్లా మనల్ని మనం శబాష్ అనుకోవచ్చు. చాలా తక్కువ మంది అనుకుంటారు జయ. మనకెప్పుడు కూడా పొగడ్త బయట నుంచి రావాలి. నువ్వు భలే బాగున్నావు అనాలి ఎవరైనా. నీ డ్రెస్ ఎంత బాగుంది, భలే ఉందో ఈ శారీ ఎక్కడ తెచ్చారు? రామ్గారి చీరలు మరీ బాగుంటాయి, బాగుంటారు, లేదా బాగా సెలెక్ట్ చేసుకుంటారు, మీ చీర మీకు ఎంత బాగానో సూట్ అయింది. ఇది నాకు నేను అనుకోవటం కంటే ఎవరైనా అంటేనే బాగుంటుంది ఎప్పుడు కూడా. మీరు ఆలోచించండి, అవునా కాదా? ఇది ఎవరికి వాళ్ళకు ఒక క్వశ్చన్. మిమ్మల్ని చూసి మీరు సంతోషిస్తారా? ఇతరులు మెచ్చుకుంటే మీకు సంతోషం కలుగుతుందా? అంటే నేను అడిగింది ఏంటి అంటే రమ్మగారు, నా ఫీల్ సంతోషము శబాషు కాదు, గర్వపడటం. అంటే వాళ్ళు ఎవరికో ఏదో చేశాను, నా వల్ల ఒకరు ఈ రోజు బాగున్నారు, లేదా ఒకరు చదువుకోగలిగారు, ఒకరికి ఎగ్జామ్ రాశారు, వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యి, ఒక చిన్న విషయం చాలు కదా. అలా నేను అనేది నా ఉద్దేశం అది. ఇప్పుడు ఈ గర్వపడడానికి అంత పెద్ద అచీవ్మెంటే అక్కర్లేదు. చిన్నది వంట బాగా చేసినా కూడా గర్వపడచ్చమ్మా. చిన్నప్పటి నుంచి అంతే నేను. ప్రతి వాళ్ళు అద్భుతాలు అచీవ్ చేస్తారా జయ? చెప్పు. అలా చేయటానికి ప్రయత్నం చేయొద్దంటారా? చెయ్యొద్దా అంటే చేస్తే చేస్తారు, కుదురుతాయి కొంతమందికి. కొంతమంది ఏం చేసినా అడ్వర్స్గా ఐసొస్తుంది, సరిగ్గా కుదరదు. బాగా చేద్దాం అనుకుంటే వినాయకం ప్రకుర్వాణో రచయామాస వానరహ. ఏమిటి, వినాయకుడిని చేద్దాం అనుకుంటే కోతి బొమ్మ తయారైంది. ఏం చేస్తాము? ఏం చేయలేం కదా. చిన్న చిన్న విషయాల్లో మనల్ని చూసి మనం గర్వపడచ్చు. మనం చూసి మన అమ్మ, మన అక్కయ్యలు, మన నాన్న, మన భర్త, లేదా మన పిల్లలు, మన అత్తగారు, మన స్నేహితులు, మన కంపెనీ, మనం ఎక్కడ పని, వాళ్ళు గర్వపడేలాగా ఉండాలి. ప్రౌడ్ ఆఫ్ యూ అనాలి. మనకి మనం అంటే మీరు అన్నట్లుగా ఈ చిన్న చితక పనులు చేసుకొని మనం మురిసిపోతాం. మనం చేసిన పెద్ద పని ఎదుటి వారికి గుర్తింపు పొందబడితే వాళ్ళు నీ వల్ల నువ్వు మా కుటుంబానికే గర్వకారణంగా ఉన్నావు అనిపించుకోగలిగితే అది కదా అచీవ్మెంట్. అదే అచీవ్మెంట్. ఈ చిన్న చిన్న వ్యవహారాలు ఉన్నాయి చూడు, ఇవి చాలా అవసరం చేయ. ఒక మనిషి జీవితంలో ముందుకెళ్ళాలంటే చిన్న చిన్న సంతోషాలు, చిన్న ఆనందాలు, సెల్ఫ్ కేర్, తనని తను చూసుకోవటం, తనని తను ప్రైజ్ చేసుకోవటం, నన్ను నేను పొగుడుకోవటం. ఏదైనా అఫెండ్ అయ్యే పరిస్థితి వచ్చినా ఏం కాదు పర్వాలేదు ఇలా జరుగుతూ ఉంటాయి అని మనని మనం కూడా తీసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు మనం గర్వపడే రోజు వస్తుంది ఒకటి. నువ్వు చిన్న చిన్న వాటికి కుదేలైపోతావు, అవతల వాళ్ళ మెప్పు పొందలేకపోతే బాధపడతావు, నుంచుంటావు, ఇక్కడే కూర్చుంటావు, తర్వాత చతికెళ్ళి పెడతావు. మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో అయినా మనని మనం సొంతాన్ని సంతోష పెట్టుకోవాలి. ఆత్మసంతృప్తి అంటాం, ఉందా ఆ పదం? ఈ ఆత్మసంతృప్తి వల్ల మనుషులు ఏంటంటే కాన్ఫిడెంట్గా ముందుకెళ్తారు. ఏవో చిన్న చిన్న హెల్ప్లు, సహాయాలు చేస్తారు. మనకే సంతోషంగా ఉండదు. పోన్లే వీళ్ళకి ఉపయోగపడ్డాం, వీళ్ళకి సహాయం చేయగలిగాం, వీళ్ళకి ఇన్ టైం
కావలసిన సహాయాన్ని అందించగలిగాం, వాళ్ళ సంతోషానికి మనం కారణమయ్యామని మనం ఉప్పొంగిపోయి మనం ఉత్సాహంగా ఉంటే మనం అలాంటివి ఇంకా పెద్దవి చేయగలుగుతాం. ఇప్పుడు అవతల వాళ్ళు మెప్పు కోసమే వెయిట్ చేస్తూ ఉన్నామనుకో, అది దొరకల. కొంతమంది మాట్లాడరు. చాలామంది మగవాళ్ళు వంట బాగుంటే చెప్పరు, బాగుందనరు, బాగుండకపోతే చెప్తారు. ఇంకా ఎప్పటికి నేర్చుకుంటావు అంటారు. ఉప్పు తక్కువైతే నీ జన్మలో ఎప్పుడైనా ఉప్పు సరిగ్గా వేసావా అంటారు. ఇంకొకళ్ళు ఉంటారు, మీ అమ్మ ఇదేనా నేర్పించింది అంటుంటారు. నిమిషానికి ఒకసారి అమ్మలు ఏం నేర్పిస్తున్నారు, ఏం నేర్పిస్తారు, వంట బాగా చేయొద్దు అని ఏ అమ్మాయినా నేర్పిస్తుందా? దీనివల్ల ఏమవుతుంది, ఈ జనము ఎవరైతే దీన్ని ఎదుర్కొంటారో వాళ్ళు కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇతరుల పొగడ్త తెగడ్తలకి వెళ్ళకూడదు. మనం సరిగ్గా చేసామా లేదా అనేది మనని మనం పరకాయించి చూసుకోవాలి. మనని చూసి మనం గర్వపడాలి, మనని మనం సంతోష పెట్టుకోవాలి. ఎంతో కొంత, అన్నిటికీ కాదు, ప్రతిదానికి మనమే శభాష్ అనుకోకూడదు. కానీ ఒక జెన్యున్ కాజ్ ఉండాలి కదా, ఒక సరైన విషయం ఉండాలి. దానికి మనం ఇలాంటిది అలవాటు చేసుకుంటే సంతోషపడటం, గర్వపడ్డం. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తున్నా, సరిగ్గా సరైన పని అని మనని మనం చూసుకుంటూ ఉంటే ఇంకొంచెం బాగా ముందుకెళ్ళగలుగుతాం. దీంట్లో ఇంకొక పాయింట్ ఉందా జయ, మనం ఇతరులను కూడా ఇలాగే మెచ్చుకోవాలి కాదు? ఖచ్చితంగా అండి. కదా, మీరు బాగా చేస్తారు, మా అమ్మాయి బాగా చేసింది, మా పిల్ల ఎంత బాగా కూర చేసిందో, లేదా ఫలానా అమ్మాయి ఎంత బాగా మార్కులు తెచ్చుకుందో. ఓ ఫ్రెండ్ ఆవిడని చూసి మేము చాలా చాలా సంతోషిస్తున్నాం, మా స్నేహితులు వీళ్ళు. ఇది నలుగురు ముందు ప్రైజీగా మాట్లాడటం, పొగట్టగా మాట్లాడటం ఎక్కువ చేయకూడదు, కానీ అసలు చెయ్యాలి. ఎవరికైనా టానిక్ కదా జయ, 100% రమ్మగారు. అవునా కాదు? మనకి ఏది టానిక్, ఏది బలం, ఎవరి పొగడతా వద్దు, మనకి ఏది వద్దు అని అలా వెళ్ళగలమా? సర్వసంగ పరిత్యాగుల్లాగా మనం వెళ్ళలేము. మనకి ఎప్పుడు కూడా పొగడత కావాలి, గుర్తింపు కావాలి. పొగడత కాకపోతే గుర్తింపు కావాలి. పొగడతంటే కొంచెం ఎక్స్ట్రా చెప్పినట్టుగా అయిపోతుంది. కానీ కనీసం బాగుంది, నువ్వు బాగా చేస్తావు, నీకు తెలుసు, నీకు అన్నీ తెలుసు, నువ్వు చక్కగా తయారవుతావు, పిల్లల్ని బాగా పెంచావు, మీ అబ్బాయి ఎంత బుద్ధిమంతుడమ్మా అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇది కావాలి మనకి. అది కొంచెం తీసుకోండి, కొంచెం మిమ్మల్ని మీరు ఇంకొంచెం సంతోష పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని చూసి మీరే గర్వపడే స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. అప్పుడు ఏమవుతుంది, మా ప్రపంచం అంతా పాజిటివ్గా పోతుంది కాదు? ఖచ్చితంగా కదా. పిల్లలకి ఇవి నేర్పించాలి. నువ్వు అన్ని నీట్గా పెట్టి చూపించు. నువ్వు ఇప్పుడు మనం బలవంతంగా టైం ప్రకారం లేచినట్టుగా, టైం ప్రకారం స్కూల్కి వెళ్ళినట్టు, నీట్ అండ్ టైడీ థింగ్స్ కూడా పిల్లలకి అలవాటు చేయాలి. శుభ్రంగా ఉంచటం, శుభ్రంగా ఉండటం, చక్కగా పనిచేయటం, సరైన పని చేయటం, ఇతరులకి సహాయం చేయటం మంచి విషయాలు కదా. ఇవి ఒక ఏమన్నాలంటే టైం టేబుల్ లాగా కనుక కొన్ని అలవాటు చేస్తే అప్పుడు ప్రపంచం గర్వపడే స్థాయికి పిల్లలు ముందుకెళ్ళగలుగుతారు, మనం గర్వపడే స్థాయికి వెళ్తారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా గర్వపడతారు. వాడు తన సొంతం మీద నేను సరైన పని చేశాను అని సంతోషపడి ముందుకెళ్తాడు. అంటే మూలాల నుంచి నేర్పించాలంటారు మీరు, మొదటి నుంచి కావాలి. సడన్గా ఎట్లా వస్తాయి జయ? ఏవైనా సినిమాటిక్గా చూడు, ఏవి రావు. అవి మాట్లాడుకోవటానికి బాగుంటాయి. ఇంకేముంది, నీకు అన్నీ ఉన్నాయి కదా, దేశం గర్వించేలాగా నువ్వు ఏదో ఒకటి చేసేసే, ఏదో ఒకటి అది చేసే, ఇది చేసే, వీళ్ళకి అది ఇచ్చేసే, అవి మాట్లాడుకోవటానికి మాట్లాడాలి. కానీ ఆ లక్షణాలు రావాలంటే ముందు నుంచి చెప్పిన ఈ మూలాల నుంచి అనేది మార్పు రావాలి. నేర్పించాలి. ఎవరికైనా సహాయం చేసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు చూడు, నీ వల్లే. ఇలాగే ఉండాలి. ఒకరి సంతోషానికి మనం కారణం కావాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు గర్వపడచ్చు, ఉప్పొంగిపోవచ్చు. అంతే కదా. ఆ సంతోషం నిన్ను ఇంకా పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తుంది. మరింతగా మన సంతోషం చుట్టుపక్కల పాకుతూ ఉంటే, ఇప్పుడు మనకి నవ్వొచ్చింది జయ, నువ్వు నేను నవ్వుతున్నావు, వీడు ఎవడో ఇంకోటి వస్తాడు, ఏం మేడం నవ్వుతున్నారంటే వాడికి ఏదో చెప్పి వాడు కూడా నవ్వుతాడు. మీరు ముగ్గురు నలుగురు నవ్వుతుంటే ఐదో వాళ్ళు విషయం తెలియకపోయినా నవ్వుతారు. అవునా కాదా? సంతోషం అట్లా వెళ్తుంది. ఇది అలవాటు చేయాల్సిందే. ఖచ్చితంగా ఆలోచించండి, తప్పకుండా. ఇది గిఫ్ట్ చేయటం, హెల్ప్ చేయటం, కనీసం మాట సాయం, పెద్ద పని చేయలేం, మాట సాయం చేయి, ఫోన్ చేసి కనుక్కో, ఒక్క వాక్యం, వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది నీకు, ఏమిటి వీళ్ళ సంగతి. అంతే. కొంతమంది ఎట్లా ఉంటారంటే, మనమే ఎందుకు చెయ్యాలి, వాళ్ళు మనకి ఏమైనా చేశారా? ఆడవాళ్ళు మగవాళ్ళని, మగవాళ్ళు ఆడవాళ్ళని కంట్రోల్ చేస్తారు సహాయాలు చేసే విషయంలో. ఎందుకు అక్కర్లేని పనులన్నీ పూసుకుంటారని. ఇప్పుడు ఈ సహాయం అనగానే తీసుకెళ్ళి మనం వెళ్ళి సమస్యల్లోకి వెళ్ళిపోకూడదు.
సహాయం వరకే ఉండాలి. మనం కూడా పోయి గొంగలో దూకేలాగా కాకుండా రైట్. సహాయము, మంచి మాట, తెలివైన మాట, సరైన సమయంలో సరైన మాట చెప్పటము, లేదా ఇదిగో ఇలా వెళ్ళండి అని ఒక గైడెన్స్, ఒక దారి చూపించటం చేయాలి. ఒక మార్గదర్శకత్వం, ఏదో ఒకటి ఈ పక్కకి వెళ్ళండి, ఇలా వెళ్ళండి, వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలుసు, వాళ్ళ దగ్గరకు వెళ్ళొచ్చు మీరు. ఇలాంటిది ఏదైనా సరే మీ వల్ల అయితే చేయండి, మీ పిల్లలతోటి చేయించండి, భర్తల్ని కూడా ప్రోత్సహించండి, మోతాదు మించకండి. ఎస్. సహాయం చేయండి అంటే అదే పనిగా కాదు, జాగ్రత్తగా. రైట్. నమస్తే. నమస్తే జయ.